రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే నేటి నుంచి సీఐ నాగరాజు సిట్ విచారణ జరగనుంది. రౌడీ షీటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో రిమాండ్లో భాగంగా సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 8 రోజుల పాటు విచారించేలా నాగరాజును కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. దీంతో 10వ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సీఐ నాగరాజు విచారణ జరగనుంది. విచారణ సమయంలో నిందితుడు నాగరాజు తరపున ఒక న్యాయవాది ఉండనున్నారు. అనంతరం ఆడియో, వీడియో, సీసీ ఫుటేజ్ రికార్డింగ్ మొత్తం కోర్టులో సమర్పించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఇక్కడ చూసినట్టయితే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి కాసేపట్లో ఏదైతే సిఐ నాగరాజుని విచారించడానికి, అంటే కస్టడీలో తీసుకుని విచారించడానికి ఇక్కడ సిట్ బృందం రాబోతుంది. ఇప్పటి వరకు ఇంకా చేరుకోలేదు. అయితే గత నెల 24వ తేదీ నుంచి కూడా సిఐ నాగరాజు ఏదైతే విజయవాడలో కస్టడియల్ డెత్ జరిగిందో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, దానికి సాయి కృష్ణ సంబంధించిన ఆ కేసులో సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి గత నెల 24వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి తరలించిన పరిస్థితి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించిన ఈ కస్టడియల్ డెత్కి సంబంధించిన అనేక అంశాలు సిఐ నుంచి తమకు రాలేదని చెప్పేసి, వివరాలు తమకి పూర్తి స్థాయిలో అందలేదని చెప్పేసి సిట్ బృందం విజయవాడ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయడం, దాని మీద వాదపదం జరిగిన తర్వాత 8 రోజులు కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. అయితే ఇదంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలే నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయటం, ఒక న్యాయవాదితో పాటు వీడియో, ఆడియో ఫుటేజ్ కూడా ఉండాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కాన్ఫరెన్స్ హాల్లో ఈ విచారణ నిర్వహించడానికి సిట్ బృందం సిద్ధమైంది. ఇక్కడ మరి కాసేపట్లో వచ్చిన తర్వాత ఇక్కడ రిమాండ్లో ఉన్న సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ 8 రోజులు కూడా విచారణ చేసేందుకు కోర్టు అనుమతించడంతో ఈ విచారణ ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే 2 కానిస్టేబుల్స్ దీన్ని సహకరించారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ఒక సంచలనంగా, రాష్ట్రంలోనే పెద్ద సంచలనంగా మారింది. ఇక్కడ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన సాయికృష్ణని ఏ విధంగా ఇక్కడ కస్టోడియన్లో ఉండగా ఏ విధంగా డెత్ అయ్యారు, ఇప్పటివరకు కూడా ఆచూకీ మృతదేహం ఆచూకీ అంటే అతను మిస్ అయిన అదృశ్యమైన విషయంలో ఆచూకీ లభ్యం కాలేదు. దాని మీద కూడా పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు సిట్టు ఇక్కడికి రాబోతుంది. అయితే మొత్తానికి చూసినట్లయితే 8 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుంది. అంటే సెంట్రల్ జైల్లో లోపలే, ఎందుకంటే తనకి బయటకు వస్తే తనకి ప్రాణహాని ఉందని, అలాగే ఏదైతే సిఐ నాగరాజు కూడా కోర్టుకి తన వాదనలు కూడా వినిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు జైల్లోనే ఈ విచారణ చేపట్టాలని చెప్పేసి కోర్టు ఆదేశించడంతో సిట్టు ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రానుంది. జమీమా, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.